ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కొంతమంది మాటల్లో కొత్తదనం ఉంటుంది, కొంతమంది చేతల్లో కొత్తదనం ఉంటుంది. కానీ మా అమ్మ చేతి వంట మాటల్లోనూ చేతల్లోనూ చేసే ప్రతి వంటలోనూ కొత్తదనమే ఉంటుంది. ఆ చేసిన ప్రతి వంట ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అందుకే ప్రతిరోజు మీ అందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రెసిపీ చూపిస్తుంది. సో ఈ రోజు కూడా న్యూ టేస్టీ రెసిపీతో మీ ముందుకి సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వంటని స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక యమ్మీ టేస్టీ రెసిపీ సరికొత్తగా రుచి చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు ఈ డ్రెస్ చాలా బాగుంది, చాలా సింపుల్ గా చక్కగా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది కూడా పర్పులే. అనుకోకుండా మనం ఇలా అంటున్నామంటే అది పర్పులే అవుతుంది. సో అదనమాట. ఫస్ట్ శ్రీదేవి గారు నేను ఉంటే బట్టలు, చీరలు, నగలు, హెయిర్ స్టైలు, ఇంకా అవి మాట్లాడుకున్నాకే మిగతా కబుర్లు అమ్మ అవే మాకు చాలా కొత్తగా ఉంటాయి. వాటిలోనే కదా మనిషి ఒక రూపము అంతా కనిపించేది. అంతే కదా. సో అయితే ఈరోజు అలానే వీటన్నిటితో పాటు కొత్తగా ఉండే రెసిపీ ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి పొన్నగంటి మటన్ కర్రీ. పొన్నగంటి మటన్ కర్రీ. ఓకే. యాక్చువల్గా పొన్నగంటి ఆకు తింటే చాలా మంచిది అనమాట. మామూలుగా కాల్షియం ఎక్కువ, ఐరన్ ఎక్కువ అన్నమాట. కంటికి చాలా మంచిది. ఈ ఆకు చాలా రేర్ గా వాడతారు కదా, అంత ఫ్రీక్వెంట్ వంటల్లోకి సెట్ అవుతుంది బానే. కాకపోతే వాడటానికి ఎక్కువ తొందరగా దొరకదు అనమాట. అప్పుడప్పుడు సీజనల్ గా దొరుకుతుంది. పొన్నగంటి మటన్ కర్రీ డన్. సో పొన్నగంటి మటన్ కర్రీ చేయబోతున్నాం ఇప్పుడు. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. పొన్నగంటి మటన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకు, పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్. సో శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దాము. పొన్నగంటి కూర ఇలా ఉంటుంది. పైన ఆకులు ఉట్టిగా తుంపామన్నమాట. ఇది చాలా రేర్ గా చూస్తాము, సీజనల్ గా వస్తుంది. ఇలా ఉన్నాయి సన్నగా. ఓకే. ఇంకా ఎప్పుడులాగే మన మటన్ ని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేసుకొని తెచ్చుకోవాలి. మటన్ కాబట్టి ఒక కుక్కర్లో 4 విజిల్స్ అన్నా రావాలి. అంతే. ఇంకా మనం కూర వండుకోవడం. ఆయిల్, ఆకుకూరలు వేస్తాం కాబట్టి మనం లైట్ గా ఫస్ట్ పోపు లాగా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. జీలకర్ర, ఎండుమిర్చి. చికెన్ కూరల్లో పోపులు వేయం కదా, కాకపోతే ఆకుకూర వేసినప్పుడు అలా పోపు వేస్తే ఆకుకూరకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆయిల్ కాగాక జీలకర్ర వేస్తాం. ఓకే. మీకు ఎందుకు మటన్ తో ఆకు కాంబినేషన్ చేయాలనిపిస్తుంది? ఎందుకంటే ఈ ఆకు మంచిదే, మటన్ మంచిదే. కొంతమంది ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది, వాళ్ళు ఇద్దరు తినాల్సింది నలుగురు కూడా తినచ్చు ఇలా కంబైన్డ్ గా చేస్తే. యాక్చువల్ గా మటన్ కి తొందరగా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా సెట్ అవుతాయి చికెన్ కంటే కూడా. ఇప్పుడు మనం చికెన్ కి రకరకాలుగా చూపిస్తున్నాం కానీ మటన్ కి అసలు ఏదైనా ఫ్లేవర్, పచ్చిరేలు దీనికి చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు చిటపట అంటది మీరు, అది నేను పెట్టుకుంటా. కరివేపాకు, ఉల్లిపాయలు. తాలింపు పర్ఫెక్ట్ గా వేగితేనే చాలు, మంచి స్మెల్ వచ్చేసి ఫ్లేవర్. సో సన్నగా ఉల్లిపాయలు తరిగి తాలింపులో వేస్తాము. పసుపు వేస్తున్నాము, పచ్చిమిర్చి. ఓకే. ఇప్పుడు పొన్నగంటి ఆకు, కట్ చేసుకున్న పొన్నగంటి ఆకు. ఎందుకంటే మనకి మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, ఈ ఆకు కొంచెం ఉడికినాక కలుపుకోవచ్చు. ఈ ఆకు త్వరగానే ఫ్రై అవుతుంది.
ఇందులో కట్ చేస్తాం కదా, ఇంకా కొంచెం తొందరగానే వేగిపోతుంది. ఓకే. ఉప్పు వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడు ఉడికించిన మటన్, కారం వేస్తున్నాను, సో మటన్ ముక్కలు ముందే మనము ఉడికించి పెట్టేసాం. ఇప్పుడు కూడా ఆకుకూరలతో ఏ వంట చేసినా కొంచెం ఆకుకూరలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఇలా ఇప్పుడు పొనగంటాకు దొరకలేదు, సేమ్ ఈ ప్రాసెస్ లో ఇంకే ఆకుకూర మెంతి కూర వాడచ్చు, మెంతి కూర బాగుంటుంది. అంటే పాలకూర అన్ని వాడచ్చు, కానీ ఈ మెంతి కూర ఈ పొన్నగంటి కూర ఏంటంటే కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట, మెత్తగా అయిపోవన్నమాట, కొంచెం కరెక్ట్ గా మటన్ కి పడతాయి అన్నమాట. పాలకూర ఏంటంటే కొంచెం లేయింగ్ అయిపోతుంది కదా, కానీ బాగుంటుంది. అన్ని ఆకుకూరలతో వండుకోవచ్చు, కానీ సేమ్ గా ఉండేది మెంతి కూర అన్నమాట. ఓకే. గోంగూర వాడుకోవచ్చు, గోంగూర చేస్తాము. సో కొద్దిగా వేగని, కొంచెం నాకు కారం తక్కువ అనిపిస్తుంది. సో ఇప్పుడు ధనియాలు జీలకర్ర తెలిసిపోతుందా కారం తగ్గింది, ఉప్పు పడుతుంది. ధనియాలు జీలకర్ర పొడి, గరం మసాలా ఒకటి లాస్ట్కి వేద్దాము. కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఉడుకుతుంది. ఆకు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇంకా సో మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే సరే. సో చూద్దామా. సో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేద్దాం. కొబ్బరి జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్, అలాగే గరం మసాలా, ఇంకొక నిమిషం మూత పెడదాము, అది పచ్చి వాసన పోవాలి కదా. ఓకే, ఒక్క నిమిషం మూత పెట్టి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఓకే, చూద్దామా. సో స్టవ్ ఆఫ్ వేస్తాను. ఫుల్ బాగా కుక్ అయిపోయింది. కూర చూస్తుంటేనే సూపర్గా ఉంది. చపాతీ రైస్ అన్నిట్లోకి బాగుంటుందా. పొన్నగంటి మటన్ కర్రీ రెడీ. వినా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, సూపర్గా ఉంది. అసలు మటన్ ఫ్లేవరు, గ్రేవీ ఎంత బాగుందంటే ఆకుకూరతో కలిపి చాలా చాలా బాగుంది. ఇది మీరు అంటే లాస్ట్లో వేసిన పేస్ట్ కూడా ఎంత టేస్ట్గా ఉందో. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చాలా చాలా బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. ఇంకా మీ ఇంట్లో ఇది ఒక ఫేవరెట్ కూర అయిపోద్ది అనమాట, అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. పొన్నగంటి మటన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొన్నగంటి ఆకు, పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్న మటన్ ముక్కలు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి జీడిపప్పు కలిపి చేసుకున్న పేస్ట్.
పొన్నగంటి మటన్ కూర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. తర్వాత ముందుగా జీలకర్ర వేయాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పొన్నగంటి ఆకును వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. అలా దానిలో కొద్దిగా సరిపడంత ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. అయితే ముందుగా కొద్దిగా కారం వేసి తర్వాత ధనియా జీలకర్ర పొడి కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మటన్ ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకున్న మటన్ ని ఇప్పుడు మూత తీసి ముందుగా మనం తయారు చేసుకున్న ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ని వేసుకోవాలి. బాగా కలిపి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన పొన్నగంటి మటన్ కూర రెడీ. సూపర్ గా ఉంది. మీరు అన్నట్టు రోటీ రైస్ ఎందులో అయినా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. చూసారు కదా పొన్నగంటి మటన్ కూర ఎలా తయారు చేసామో. చాలా చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా అలాగే ఉంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరూ రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుస్తున్నాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.